హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న అన్ని లేటెస్ట్ అప్డేట్స్. అంటే చాలా వరకు నాకు చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే సార్ ఎక్కువ మంది అడిగిండేది సార్ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే ఎగ్జామ్ ఫీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది. సో లైక్ ఇలాంటివి ఎక్కువ క్వశ్చన్స్ నాకు రావడం జరిగింది రీసెంట్గా. సో ఇవంతా 4 months బ్యాక్వి. సో ఇక్కడ చూడండి, ఫిఫ్త్ సెమ్ రివాల్యుయేషన్ ఫీజ్ ఎప్పటి వరకు పే చేస్తారు సార్. నెక్స్ట్ సెమ్ 2లో 1 సబ్జెక్ట్ ఉంది, ఎప్పుడు ఎగ్జామ్ ఫీజ్ కావాలి సార్. సార్ ఫిఫ్త్ సెమిస్టర్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఫిఫ్త్ సెమ్ రివాల్యుయేషన్కి ఫీజ్ ఎంత పే చేస్తారు, ఎంత పే చేయాలి ఈ సబ్జెక్ట్కి? 150 రూపీస్ 200 రూపీస్ ఉంటుందండి. సో ఇది అనమాట. చాలామంది నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి చూడండి. హాయ్ సార్, ఐఎమ్ కంప్లీటెడ్ బీఫార్మసీ, కెన్ ఎలిజిబుల్ టు బిఎల్ఐసి కోర్స్ ప్లీజ్. ఇక ఖచ్చితంగా మీరు డిగ్రీ ఏదైనా సరే అయిపోసుకొని ఉంటే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు అనమాట. సార్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోవడం జరిగింది మొన్ననే. అండ్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు టెల్ మీ ప్లీజ్. సో రీసెంట్గా అయిపోయాయి. నేను డిఎస్సి కోచింగ్లో ఉండడం వల్ల మీకు రిప్లై ఇవ్వలేకపోయాను. సో నేను రిప్లై కూడా ఇస్తున్నాను. సో అలాగే ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ బిఎల్ఎస్సి తెలుగు మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి. ఏ ఇయర్కి సంబంధించి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 బీఏనా బీకామా బీఎస్సీనా? సో క్లారిటీ అయితే లేదనమాట. క్లారిటీగా క్వశ్చన్ అడగండి, దెన్ ఐ విల్ డూ ఏ వీడియో ఫర్ దట్. ఎస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ ఒక్కరందరికీ కాదు, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది కదా. వీటన్నిటికీ సంబంధించి నేను ఒక్కటే సమాధానం, అందరికీ అన్ని ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి. సో దాని గురించి నేను ఒక వీడియోలో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఎస్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 24 and 25కి సంబంధించి ప్రోగ్రామ్స్ చూసుకోవచ్చు. అలాగే ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ చూడొచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్ చూడొచ్చు. అలాగే సెండింగ్ టు అడ్రస్, లేబుల్స్ టు డిఎంపి, డిస్పాచ్ కోర్స్ మెటీరియల్ ఎప్పుడు అనేది కూడా చూడొచ్చు. అలాగే కమెన్స్మెంట్ ఆఫ్ కౌన్సిలింగ్ క్లాసెస్ చూడొచ్చు. లాస్ట్ డేట్ ఫర్ కౌన్సిలింగ్ క్లాసెస్ చూడొచ్చు. అలాగే సబ్మిషన్ ఆఫ్ అసైన్మెంట్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? బీఏ బీకామ్ బీఎస్సీ ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి జూన్ 2024 అయితే అయిపోవడం, నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగి ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ అడ్మిషన్స్ వచ్చేసింది, వీటికి ఆగస్ట్ వరకు టైం ఇవ్వడం జరిగింది. టిల్ నౌ అక్టోబర్ వరకు కూడా జరుగుతూ ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ చూడు, లాస్ట్ డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ క్లాసెస్ అంటే నవంబర్లో, ఈ మంత్లో ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్స్ వచ్చేసింది మనకి డిసెంబర్ 2024 అండ్ జనవరి 2025 అనమాట. సో మనకి ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు ఉండడం జరుగుతుందంటే డిసెంబరు జనవరి మధ్యలో జరగడం జరుగుతుంది అనమాట. ఎయిదర్ డిసెంబర్ నార్ జనవరి అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ సెమిస్టర్ చాలామంది అడుగుతున్నారు కదా, వీళ్ళకందరికీ ఇదే నా సమాధానము. మీరు దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది. నెక్స్ట్ బీఏ బీకామ్ బీఎస్సీ సెకండ్, ఫోర్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించి జూన్లో అయితే నోటిఫికేషన్ వస్తుంది, ఆగస్ట్ 2024. సో లాస్ట్ డేట్ అని చెప్పడం జరిగింది. టిల్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి జూన్ టు ఆగస్ట్ అని చెప్పేసి చదవండి. జూన్ టు ఆగస్టు ఇక్కడ వచ్చింది కమెన్స్మెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ అనేది వీళ్ళకి కౌన్సిలింగ్ క్లాసెస్ సెప్టెంబర్లో ఒకటి అయిపోయి ఉంటుంది. సో స్టార్ట్ అయ్యేది ఇక్కడ ఇస్తారు, కానీ ఇక్కడ మార్చ్ 2025 వరకు ఉండడం జరుగుతుంది. సో వీళ్ళకి చూసుకుంటే ఎగ్జామ్ వచ్చి మే జూన్ 2025 అనమాట. ఎవరు సెకండ్, ఫోర్త్ అలాగే సిక్స్త్కి సంబంధించి ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్స్ అనేది ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసింది మార్చ్ 2025. ఎగ్జామ్స్ చూసుకుంటే ఏప్రిల్ మేలో ఉండడం జరుగుతుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసింది మనకి ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ మ్యాథ్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి. సో వీళ్ళకి వచ్చేసింది ఎగ్జామ్స్ వచ్చేసింది ఏప్రిల్ మేలో ఉండడం జరుగుతుంది. సో రెస్ట్ ఆఫ్ అందరికీ ఏప్రిల్ మేనే ఉంది. సో ఏదైతే చేంజ్ అవుతుందో అది మాత్రం చెప్తాను నేను. బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామ్స్ వచ్చేసింది వీళ్ళకి
డిసెంబర్ జనవరి 2025లో ఉండడం జరుగుతుంది. అలాగే బిఎల్ఐసి సెకండ్ సెమిస్టర్కి సంబంధించి చూసుకుంటే మే జూన్ 2025 అనమాట. ఓకేనా, ఇది చాలామంది అడిగారు ఈ డౌట్ కూడా. నెక్స్ట్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి మ్యాథ్స్, పీజీ, అలాగే డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ వీటన్నిటికీ కూడా ఏప్రిల్ మేనే ఉండడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఎంఎస్సి సెకండ్ ఇయర్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, ఎంఎల్ఐసి మొత్తం అన్నీ కూడా ఏప్రిల్ మేలోనే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది అనమాట. నెక్స్ట్ ద డేట్స్ మెన్షన్డ్ అబౌవ్ ఫర్ కౌన్సిలింగ్ క్లాసెస్ అండ్ ఎగ్జామినేషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్ డిపెండింగ్ ఆన్ సెంటర్ స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇష్యూడ్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ అని చెప్పేసి చెప్పడం. అడ్మిషన్స్ విల్ బి గివెన్ ఆఫ్టర్ గెట్టింగ్ అప్రూవల్ ఫ్రమ్ యూజీసీ. సో ఇదనమాట. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వకుండా వీడియో రూపంలోనే తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.